ఇక పాతకాలం వంటలలో నాకు బగ్గా నచ్చేది తోటకూర బరడు అన్నట్టు గనకల్ల మా అమ్మ చేస్తది. లవ్ అంటే లవ్ కంబగొట్టది. ఈ తాప మీరు కంపల్సరీ ట్రై చేయాలి. మార్కెట్‌లో మనకు ఫ్రెష్‌గా తోటకూర మస్తొస్తుంది కదా! ఈ కూర చేద్దాం అనుకునే లోపు బయట చూస్తే గ్యాస్ కూడా వచ్చేసిందన్నట్టు. వీళ్ళది గ్యాస్ సూపర్ గ్యాస్ ఆర్డర్ పెడుతున్నప్పటి నుండి బిందాస్ అయిపోయింది. 24 గంటలలో డెలివరీ ఉంటది. ఎప్పుడొస్తదా అని ఫికర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మంచిగా ఇంటికొచ్చేసి ఆ డెలివరీ చేసి పోతారన్నట్టు. ఈ సూపర్ గ్యాస్ అనేది ఏందంటే ఎస్ఆర్ గ్రేడ్ ఎల్‌పీజీ. పాత గ్యాస్ సిలిండర్ ఎల్‌పీజీ వాడినప్పుడు దాంట్లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువుంటదన్నట్టు. మనం ఇత్తడి గిన్నెలు అవి వాడుకుంటున్నాం కదా! ఇప్పుడు ఇంట్లో మీరు అడగనే పట్టిర్రు ఇత్తడి గిన్నెలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారని. పాత ఎల్‌పీజీ గ్యాస్‌లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఏమైతదంటే, ఆ గిన్నెలు మాడైపోయి మసి మసి అయితుంటదన్నట్టు. దీంట్లో ఉంటే సల్ఫర్ కంటెంట్ తక్కువ ఉండడం వల్ల మనకేందంటే గిన్నెలది ప్రాబ్లమ్ గాకుండా మంచిగా ఈజీగా వండుకోవచ్చు, ఈజీగా కడుక్కోవచ్చు అన్నట్టు గ్యాస్ మంట కూడా ఈక్వల్‌గా వస్తది. ఇక కూరలోకొచ్చేద్దాం. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ధనియాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, కల్యామాకు అట్లనే సన్నగా కోసుకున్న అల్లం ఎల్లిగడ్డ, కల్యామాకు, ఎండుమిరపకాయలు ఏసేసుకొని సన్నగా కోసుకున్న తోటకూర ఉంది కదా! అది ఏసేసుకొని మంచిగా గోలినంక ఉప్పేసి మొత్తం అన్ని నీళ్ళు పోసి ఏయించుకున్న శనగపిండి ఉంటది చూడండి. అది ఏసి కలుపుకునుడే అన్నట్టుగా బరడైతే రెడీ. తోటకూర బరడైతే ట్రై చేయండ్రి.